హాయ్ అండి. ఈరోజు మనము ఇక్కడ బెండకాయ పచ్చి రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మనకి పచ్చి రొయ్యలు, బెండకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పోపు గింజల్లో జీలకర్ర, ఆవాలు, నూనె అండ్ చింతపండు పులుసు అండి. అండ్ కొంచెం కొత్తిమీర మనకు కావాల్సింది. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఏదైనా నార్మల్గా ఎప్పుడు మనం యూజ్ చేసేవే, ఎటువంటి గరం మసాలాలు యూజ్ చేయము. ఇందులో ఎక్స్ట్రా ఎటువంటి గరం మసాలా దినుసులు కూడా వేయము. సో ఇది చాలా చాలా టేస్టీ, కమ్మగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా అంటే మీరు ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర అది చిటపటలాడాలి. చిటపటలాడకుండా మనము అంటే వేసేసాము కదా, వేడెక్కింది నార్మల్గా వేసేసాము అనేస్తే చిటపటలాడకపోతే ఆవాలు చేదొస్తాయి. సో డెఫినెట్గా అది చిటపటలాడేదాకా ఉంచి అప్పుడు మనము ఏదైతే చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, స్లిట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకుంటూ అది నీట్గా, అంటే వంట అంతా ప్లీజ్ మేక్ ష్యూర్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అది మాడిపోయినాయి అంటే అస్సలు టేస్ట్ ఉండదండి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకుందాం. దీంట్లో కావాల్సిన మనము పసుపు యాడ్ చేసుకుందామండి. సో పసుపు వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం. అది నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యేలాగా చూడండి. అండ్ మేక్ ష్యూర్ అది బర్న్ అవ్వకూడదండి. అది మాడిపోయింది అంటే టేస్ట్ మారిపోతుంది, అస్సలు బాగోదు. ఆ మాడు వాసన అంతా కూరకు పడుతుంది, అస్సలు బాగోదండి. టేస్ట్ కూడా రూయిన్ అవుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించుకొని దాంట్లో పసుపు వేసుకొని వేయించుకుందామండి. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి ఇది అంటే పులుసు కాబట్టి దీంట్లో కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది గరం మసాలాలతో వేసేది కాదు. సో కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, డామినేట్ చేయకుండా చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న టొమాటోస్, నేనైతే 3 టొమాటోస్ తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అది వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని దాన్ని అంటే బాగా టొమాటోలు మగ్గిపోవాలి. బాగా మగ్గిన తర్వాత మనము ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. సో ఇట్లా అంటే దగ్గరుండి కలుపుకుంటూ బాగా ముషిగా అయ్యేలాగా, అంటే ఇది బాగా మగ్గిపోయేదాకా చూసుకొని ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైతే బాగా ఫ్రై అవుతుందో మీకు తెలిసినప్పుడు అప్పుడు మనము, అంటే ఇంకా రొయ్యలు వేయక ముందు నేను ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదండి. సో ఏదైతే ఉప్పు తీసుకున్నానో కొంచెం ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే రొయ్యలు వేయబోతున్నాను. రొయ్యలు చప్పగా ఉండకుండా, అందుకోసం అనేసి ఇప్పుడు ఉప్పు వేస్తే కొంచెం రొయ్యలకి పడుతుంది. నేను మొత్తం ఉప్పు వేయలేదండి, నేను ఓన్లీ కొంచెమే ఉప్పు వేసాను, అంటే రొయ్యలకి తగ్గట్టు ఉప్పు వేసాను. సో ఆ ఉప్పు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత 1 నిమిషం తర్వాత ఏదైతే నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నానో ఆ రొయ్యలు ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. రొయ్యల్ని ఇప్పుడు మనం అంతా వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడు వేసేసి నీట్గా దాన్ని కలిపేసేసి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తాయండి, రొయ్యలు బాగా వాటర్ విడుస్తాయి. సో లెట్ ఇట్ కుక్ ఇన్ ఇట్స్ ఓన్ జ్యూసెస్. సో ఏదైతే ఆ వాటర్ విడిచిందో ఆ వాటర్లోనే రొయ్యల్ని కుక్ అవనిద్దాం. ఎప్పుడైతే వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయి ఉంటుందో ఆ టైం మనకు కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు బాగా రొయ్యలు వేసేసి ఏదైతే ఉందో మనము నీట్గా కలిపేసేసి
మూత పెట్టేస్తాం. మూత పెట్టేసిన తర్వాత ఇదండి ఒక 10 మినిట్స్ తర్వాత నాకు రొయ్యలు ఇలా అయిందండి. ఈ ఈ టైంలో అంటే గ్రేవీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో లాస్ట్కి ఇంకా అట్టడుగున ఉంది. సో నేను ఈ టైంలో ఏదైతే బెండకాయలు చాప్ చేసుకొని పెట్టుకున్నానో బెండకాయ పులుసుకి మనము కొంచెం పొడవుగా పెట్టుకుంటామండి. మీకు చిన్న చిన్న బెండకాయలు అయితే మీరు హోల్ బెండకాయ వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఒక బెండకాయని 2గా చేసుకున్నాను. సో అంటే పులుసుకి ఎప్పుడు చిన్న చిన్న కోయకూడదు, కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. సో నేను ఈ మాత్రం ముక్కలు కోసుకొని ఇప్పుడు నేను బెండకాయని ఇందులోకి యాడ్ చేశానండి. ఎప్పుడైతే మనం బెండకాయ యాడ్ చేస్తామో ఆ టైంలో కొంచెం ఇంకా అన్నీ అంటే ఏదైతే మనం యాడ్ చేయాలో రెస్ట్ ఆఫ్ ది ఉప్పు, అది తర్వాత కారము 2 వేసేసి ఉప్పు కారం వేసేసి నేనైతే బాగా కలిపేసేసి మూత పెట్టాను. ఒక 1 మినిట్ 2 మినిట్స్ మూతలో పెట్టి మగ్గించానండి. మగ్గించిన తర్వాత ఏదైతే బాగా మగ్గుతుందో ఆ తర్వాత బెండకాయ మనకు ఉడకాలి. సో ఏదైతే చింతపండు పులుసు నేను తీసి పెట్టుకున్నానో చింతపండు నానపెట్టుకొని దాన్ని పులుసుగా మనం చేసుకొని పెట్టుకొని ఉన్నాము. సో ఆ చింతపండు పులుసుని మనము బాగా గుజ్జు తీసేసి నేనైతే చిక్కటి గుజ్జు తీసానండి. ఆ చిక్కటి గుజ్జుని ఫస్ట్ వేసి దాంట్లో తగ్గట్టు మళ్ళీ నేను వాటర్ క్వాంటిటీని యాడ్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు ఎట్లయితే నేను ఉప్పు కారం అంతా వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఇప్పుడు చింతపండు పులుసు ఏదైతే మనం తీసి పెట్టుకొని ఉన్నామో ఆ చింతపండు పులుసు నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను చింతపండు పులుసు యాడ్ చేయబోతున్నాను. థిక్ చింతపండు పులుసు జాగ్రత్తగా మీరు చూసుకొని మీకు ఎంత పులుపు ఉంటుందో మీ చింతపండుని బట్టి అండి. నా చింతపండు అంటే మంచి పులుపు. సో నాకు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు పట్టింది. సో నేను అది నానపెట్టుకొని తిగ్గ పులుసు తీసుకున్నాను. మళ్ళీ దాంట్లో వాటర్ వేసుకొని వేస్ట్ చేయకుండా మళ్ళీ దాన్ని బాగా పులుసు తీసేసి మళ్ళీ వాటర్ మొత్తం పులుసు పోసాను. సో ఇంకా ఏదైతే నాకు ఇంకా అది సరిపోలేదు. సో నాకు గ్రేవీ ఇంకొంచెం కావాలి, అంటే బెండకాయలు ఉడికేదానికి ఆ ఫ్లేవర్స్ అంతా రొయ్యల్ ఫ్లేవర్ అండ్ బెండకాయ ఫ్లేవర్ అంతా బాగా ఆ పులుపు టాంజినస్ ఫ్లేవర్ అంతా పట్టేదానికి. సో ఏదైతే ఈ పులుసు ఉందో అది నేను వేసిన తర్వాత నాకు కావాల్సిన గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత నీట్గా కలిపేసేసి ఒక్కసారి మూత పెట్టండి. మూత పెట్టి అది ఎప్పుడైతే ఉడికొస్తుందో ఆ టైంలో ఒకసారి టేస్ట్ చూడండి. మీకు అంటే ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా, ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఉడికొచ్చిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందా అంతా చూసుకొని దానికి తగ్గట్టు ఏది లేకపోయినా కానీ అదే టైంలో మీరు యాడ్ చేయాలండి. ఇంకా లేటర్ యాడ్ చేస్తే పట్టదు. సో నాకైతే అన్నీ సరిపోయినాయి, కొంచెం ఉప్పు తగ్గింది. సో నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. రెస్ట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. సో కరివేపాకు ఏదైతే క్లీన్ చేసుకొని పెట్టుకున్నామో ఆ కరివేపాకుని దూసి ఆ తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని లాస్ట్లో ఇంకా దింపబోయే ముందు వేసేసి కన్సిస్టెన్సీ కూడా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అండి. కొంతమంది బాగా పులుసుగా ఇష్టపడతారు, కొంతమంది బాగా తిగ్గా ఇష్టపడతారు. మేము ఇట్లా సెమీ గ్రేవీగా ఇష్టపడతాము. సో ఇది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకునే దానికి. కానీ ఇదైతే ప్లెయిన్ రైస్తోనే చాలా బాగుంటుందండి, మిగతా వాటితో కాకుండా ప్లెయిన్ రైస్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. సో ఇది మెయిన్ రెసిపీ. సో బెండకాయతో పచ్చి రొయ్యల కూర చాలా చాలా బాగుంటుంది. బెండకాయ పచ్చి రొయ్యల పులుసు సో చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, మమ్స్ కిచెన్ 05, ఒకటేమో ఇంకోటి జెస్ అండ్ లియో వైబ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Hope you like it, and if you like it, please do like, share and subscribe. Thank you again, Andy.